హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ చెప్తాను. అది ఏంటని నేను చెప్తాను. ఫ్లిప్కార్ట్లో మనకి రీఛార్జ్ ఆఫర్ ఉంది. ఇది ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు, ఎప్పుడైతే అయిపోతుందో తెలియదు. ఇది ఫస్ట్ 1 lakh కస్టమర్స్ మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. ఇది మనకి ఏంటంటే రీఛార్జ్ ఆఫర్ సెక్షన్. అంటే మీరు హోమ్ పేజ్లోకి వెళ్ళిన 3 లైన్స్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ రీఛార్జెస్ అని ఉంటుంది. దీని ద్వారా వెళ్ళాలి. అయితే ఇది ఫోన్ పే ద్వారా యూజ్ అవుతుంది. అయితే మీరు ఇప్పటివరకు ఫోన్ పేలో యూజ్ చేశారా చేయకుండా ఇదంతా పక్కన పెట్టండి. ఇదంతా అనవసరం. నేను కూడా ఈ మంత్ ఆల్రెడీ రీఛార్జ్ చేశాను. నాకు 25 రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా వచ్చింది. అదంతా పక్కన పెడితే ఇది 10th అక్టోబర్ నుంచి 14th అక్టోబర్ వరకు ఈ ఆఫర్ అయితే ఉంది. ఇది బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా. అయితే ఇక్కడ ఏంటంటే క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ అన్నాడు. ఓకే, అంటే ఒకసారి అంటే వన్స్ కస్టమర్ అంటే ఒకసారి మాత్రమే మీరు యూజ్ చేసుకోగలుగుతారు క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ ఆఫరు. అయితే ఇది మీకు ఎందుకు సజెషన్ చేస్తున్నానని చెప్తాను. ముందుగా సజెషన్ చేయడం కారణం ఏంటంటే ఇన్స్టాంట్ డిస్కౌంట్ వచ్చేసి రిమైనింగ్ అమౌంట్ మనం పే చేయాలి. అంటే అప్పటిలాగా పే చేసిన తర్వాత క్యాష్ బ్యాక్ రాదు, ముందే డిస్కౌంట్ వచ్చేస్తుంది. కావున మీరు ఇప్పుడు రీఛార్జ్ సెక్షన్లోకి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా నెంబరే తీసుకుందాం. ఇక్కడ నా నెంబర్ ఎంటర్ చేసుకుంటాను. నెంబర్ ఎంటర్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ 199 ఉంది. అంటే 50 రూపీస్ అబౌవ్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేను 50 రూపీస్ 51 ఎంటర్ చేశాను అనుకోండి. 51 ఎంటర్ చేసి మీరు 1 రూపీకి అప్పుడు రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అది ఎలా అన్నది నేను చెప్తాను. అయితే ఇక్కడ మీరు డెబిట్ కార్డ్ ద్వారా చేయాలి. యూపీఐ ద్వారా చేస్తే మీకు ఎలిజిబిలిటీ ఆర్ నాట్ అనేది నేను చెప్పలేను. ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు, నేను యూపీఐని క్లిక్ చేశాను, నాకు ఎలిజిబిలిటీ అవ్వలేదు. డెబిట్ కార్డ్ ద్వారా క్లిక్ చేశాను. ఇక నాకు 50 రూపీస్ డిస్కౌంట్ అప్పీల్డ్. ఇక నేను 1 రూపీ పే చేస్తే చాలు, నాకు ఆ రీఛార్జ్ అనేది అయిపోతుంది. అంటే 1 రూపీకి మాత్రమే ఆ రీఛార్జ్ అనేది నేను పొందగలుగుతాను. వ్యూ టర్మ్స్ అండ్ కండిషన్లోకి వెళ్దాం. వ్యూ టర్మ్స్ అండ్ కండిషన్లోకి వెళ్తే ఇక్కడ 51 రూపీస్ రీఛార్జ్ కేవలం 1 రూపీకి మాత్రమే చేయగలుగుతాం. ఇది 9th అక్టోబర్ నుంచి 14th అక్టోబర్ వరకు అయితే ఈ ఆఫర్ అయితే ఉంది. ఇది ఒకటి. సెకండరీ ఆఫరు, ఇక అమౌంట్ మీకు చేంజ్ చేసి చూపిస్తాను. అయితే ఈ అమౌంట్ వచ్చేటప్పటికి 199 పెట్టాను కదా, అండ్ 51 పెట్టాను కదా. ఇప్పుడు 399 అబోవ్ ఉండాలి. 399 అబోవ్ ప్రొసీడ్లో పే చేస్తాను. ప్రొసీడ్ టు పే చేసిన తర్వాత అంటే 300 అబోవ్ ఉన్నా పర్లేదు, 300 అబోవ్ ఉండాలి. 300 అబోవ్ ఉంటే మీకు 150 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. ఇక్కడ మీకు చూడొచ్చు పైన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అని చెప్పేసి. అయితే ఈ ఆఫర్ అయితే నాకు అప్పీల్ అయింది కదా, ఇక్కడ చూడొచ్చు. అంటే 300 రూపాయలు మీరు వయా డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ స్పెండ్ చేస్తే మీకు 150 రూపాయలు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇది ఇన్స్టాంట్ అంటే డిస్కౌంట్ వచ్చి రిమైనింగ్ అమౌంట్ మాత్రం మీరు పే చేయాల్సి ఉంటుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీకు 399 ప్లాన్ చేశాను. లేదు అనుకుంటే 301 ఆ ప్లాన్ లో ఏదైనా ఉంటే మాత్రం ఆ కేటగిరీలో మీరు చేసుకోవచ్చు. ఒక విధంగా ఇది చాలా బెటర్. ఎందుకంటే 150 రూపీస్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ వచ్చి రిమైనింగ్ అమౌంట్ మాత్రమే మనం రీఛార్జ్ అనేది పే చేయాలి. ఒక విధంగా ఇది చాలా అంటే చాలా బెటర్ ఆప్షన్, బెటర్ ఆఫర్ కూడా. అండ్ ఈ వీడియోని ఇంతే. ఈ వీడియోలో ఎంతమంది లోడ్ చేసుకున్నారు, ఎంతమంది షేర్ చేశారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఈ వీడియోలో అయితే గైస్ ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్ ఫ్రెండ్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుస్తాను.